స్నేహం. ఎవరితో? పాటలు పాడటంతోనే ఆగిపోకూడదు. పాటలు నిజాలు కావాలి. అర్థమైందా? నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. శాస్త్రులకి, ధర్మశాస్త్రోపదేశకులకి, పరిసయ్యులకి, సద్దూకయ్యులకి, శాస్త్రులకి, యూదులలో కొందరికి, సద్దూకయ్యులకి, పరిసయ్యులకి, వీళ్ళలో చాలామందికి వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. పరిసయ్యులకి, ధర్మశాస్త్రోపదేశకులకి, శాస్త్రులకి వాక్యం తెలుసు, కానీ వాక్యమై ఉన్న క్రీస్తుతో ఫ్రెండ్షిప్ లేదు. కొంతమంది సేవకుల్ని నేను చూశాను, వాళ్ళకి వాక్యం బాగా తెలుసు, వాక్యం తెలుసు, కానీ దేవునితో సహవాసం లేదు. వాడిని కదిలిస్తే వాక్యం మామూలుగా మాట్లాడ్డు, కానీ వాడి ప్రవర్తన, వాడి వ్యవహారం, వాళ్ళు చాలా దిద్దుబాట్లు కనపడతాయి. ఎందుకు ఈ దిద్దుబాట్లు అంటే వానికి వాక్యం తెలుసు, కానీ వాక్యమై ఉన్నటువంటి దేవుని యొక్క కదలికలు, ఆయన నడిపింపులు పసిగట్టేటువంటి గ్రహింపు వాడికి లేదు. మాట్లాడతారు బాగా. అందుకే సేవకులు కూడా చెప్తున్నాను, వాక్యం ఒక్కటే తెలిసి ఉంటే కాదు, వాక్యమై ఉన్న ఆయన మనసు తెలిసి ఉండాలి. ప్రసంగం చేయటానికి 4 మాటలు నేర్చుకుంటే కాదు, ప్రసంగం చేయటానికి 4 మాటలు నోట ఉంటే చాలదు. దేవుని మనసెరిగి నడవాలి, దేవుని మనసు తెలుసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి. వాడు ధన్యుడు. విశ్వాసైనా, పరిచారకుడైనా, సేవకుడైనా అతడు ధన్యుడు. 4 మొక్కలు తెలుసుకున్నాడు కాదు, ఆ మనస్సుతో ట్యూన్ అవుతాడు చూడు, వాడు మనగాడు, వాడు ధన్యుడు. వాడికి పిచ్చి పిచ్చి చేష్టాలు చేయడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, పిచ్చి పనులు చేయడు, పిచ్చిగా ప్రవర్తించడు కూడా. దేవుని మనసు ఎరిగిన వాడు, దేవుని మనసుతో తన మనసుని ట్యూన్ చేసుకున్న వాడి నడిపింపులన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. పెద్దోళ్ళు పాటలు పాడి ఆ పాటల్లో బోల్డ్ అంత సమాచారం ఇచ్చిపోయారండి. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయను, నీ సన్నిధిలో నీ పొందుగోరి. అసలు ఎంత పచ్చిగా మాట్లాడాడో చూడండి. ఆయన సహవాసాన్ని గురించి ఎంత ఓపెన్గా మాట్లాడాడు. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీతో స్నేహం చేయటం వల్ల, నీతో సహవాసం చేయటం వల్ల ఎక్కడెక్కడ ఎలాంటి అడుగులు వేయాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఏ విధమైన నిర్ణయాలు చేయాలో నాకు తెలివి వచ్చింది. పరిచర్య తుదముట్టించేదానికి ధన్యత లభించింది. హల్లెలూయా. చివరి చరణం, నాలో నీ ఉండుటే నీతో. సూపర్, మీరు నాకంటే బాగా పాడుతున్నారు, పాడండి. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేన. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేత. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును.
వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. దేవునికి మహిమ. దేవుని మనసు తెలుసుకోవాలి, దేవుని స్వరం వినాలి, దేవుని వెంబడించాలి, యేసయ్యని వెంబడించాలి, చివరిలో యేసయ్యని విశ్వసించాలి. ఏమండి, ఇప్పుడు మీరు ఎన్నో రకాల సమస్యల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్నోళ్ళు కానీ, ఆ లైవ్లో ఉన్నోళ్ళు కానీ, ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది లైవ్లో ఉన్నారు. అందరికీ చెప్తున్నాను, ఎన్నో రకాల బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు, ప్రయత్నాలు, విఫలతలు, బోల్డని సమస్యలతో ఉన్నారు. నేను చెప్పినట్టు దేవునితో స్నేహం చేసి ఆయన గొర్రెల్లో చేరిన వారై ఉండి ఆయన స్వరం విని ఆయన వెంబడించేవారైతే మీకు సందేహం ఉండదండి, మీకు సందేహం ఉండదు. ఎలాంటి ప్రతికూలతలలో నువ్వు ప్రయాణం చేసినా నీ మనసులో సందేహం మాత్రం ఉండదు. ఎందుకంటే నువ్వు ఆయన ఎరుగుదువు కాబట్టి. ఆయన నువ్వు వ్యక్తిగతంగా నీకు తెలుసు, ఆయన ప్రేమ ఏంటో తెలుసు, ఆయన బలం ఏంటో తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో తెలుసు, ఆయన శక్తి ఏంటో తెలుసు నీకు. అప్పుడు నీకు మనసులో కలవరం ఉంటుందా? కలవరం ఉంటుందా? ఏముంటుంది? కలవరం ఉండదు. ఇక ఎందుకు తెలుసా? నువ్వు ఆయనతో స్నేహం చేస్తున్నావు. ఇంకా భయం ఉండదు. ఎవరన్నా అవమానపరిచినా అవమానం తలంచో. పొరపాటున నిన్ను ఎవరన్నా అవమానపరిచినా నవ్వుకుంటూ ఉంటావు. ఎందుకంటే నేను చేసే పని అదే కాబట్టి. ఎందుకు నవ్వొచ్చుదో తెలుసా? ఈ అవమానం అనేది నాకు తగిలింది అంటే, నాకు ఈ అవమానం జరిగింది అంటే దానికి భిన్నంగా నా దేవుడు తీర్పు ఖచ్చితంగా తీరుస్తాడు. నాకేదో గొప్ప కార్యం జరగబోతుంది, అందుకే నాకు ఈ అవమానం ఎదురైంది అనే ఆనందపడతాను. కానీ కూర్చొని నాకు అవమానం జరిగిందో అని ఏడిచేది లేదు. ఎందుకంటే ఆయన ఏందో తెలుసు నాకు. నవ్వుకుంటా, ఆహా నన్ను ఇట్లా చేశారు కాబట్టి మీకు బ్యాండ్ మేళం మోగిద్ది, ఖచ్చితంగా మీకు జరిగే న్యాయం జరిగిద్ది, చూదురు కానిగా అని నవ్వుకొని పక్కకు వస్తా. ఎందుకంటే ఆయన తెలుసు నాకు కాస్త కూస్తో. ఆయన తెలుసు, ఆయన కదలికలు తెలుసు. నాకు అవమానం జరిగిన చోట నాకు ఏం చేశాడో తెలుసు. నన్ను అవమానపరిచిన వాళ్ళకి ఏం జరిగిందో కూడా నాకు తెలుసు. మరి ఇప్పుడు కాదు, 22 ఏళ్ళు కదా. కొత్తగా జాయిన్ అయిన అడిగితే అది వేరే సంగతి, కానీ 22 ఏళ్ళుగా మరి ఆయన తెలుసుగా. అందుకే కలవరం ఉండదు. అప్పులైనా, రోగాలైనా, అవమానమైనా, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా చేసేదేముంది? అనుమతించిన వాడే తీసేస్తాడు. విశ్వాసం ఉంది. ఎలా వచ్చింది? స్నేహం. ఏమనుకుంటున్నావురా ఇప్పుడు? ఏమనుకుంటాను ప్రభా? ఇంక వేరేది ఏమనుకుంటాను? నువ్వు ఉన్నావుగా. నీ చిత్తం లేకుండా వచ్చిద్దా ఏదైనా? నీ చిత్త ప్రకారం నువ్వు అనుమతిస్తే దాన్ని నువ్వే నా ఆశీర్వాదంగా మారుస్తావు కదా. నా కీడు కోరేవాడు అయితే కావు కదా. నాకు తెలుసులే, నేనేం భయపడను అనే డైలాగ్ ఉంటుంది. ఎక్కడ? హృదయంలో ఉంటుంది. ఆ నిశ్చయత అన్ని కలవరాల నుంచి మనల్ని విడిపించింది. ఎందుకంటే విశ్వాసం నా ప్రతికూలతలన్నిటి నుంచి నా దేవుడే నన్ను విడిపిస్తాడు.